వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రోజుక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, డోన్ సిఐ ఇంతియాజ్ బాషా తనను చితకబాదాడు అంటున్న బాధితుడు దేవేంద్ర నాయక్, తనకు కారణం చెప్పకుండా దారుణంగా కొట్టారంటున్న బాధితుడు దేవేంద్ర నాయక్ బయటకు వచ్చిన తర్వాత డోన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం కోసం వెళ్తే కానిస్టేబుల్ అడ్డుకున్నారంటున్న బాధితుడు, మొకాలిలోని నరం కట్టయ్యేలా కొట్టారని వాపోయిన బాధితుడు దేవేంద్ర నాయక్ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడి జరిగిన లెగ్మెంట్ ఆపరేషన్, తనకు ఏమైనా జరిగి ప్రాణాలు పోయి ఉంటే తన పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి అంటున్న బాధితుడు, సంఘటన జరిగి నెల రోజులు అవుతున్నా కేసు నమోదు చేయలేదంటున్న బాధితుడు, తాను ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి తప్ప కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కన్నెంటి పర్యంతమైన బాధితుడు, సీఏపై ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్కు అలాగే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామంటున్న బాధితుడు. హలో వస్తే మన TV పొజిషన్ చేంజ్ చేసుకో. అందుకే అది ఎట్లా ఉంటుంది బాగుండదు. ఇంకా అంతా చెప్పాల్సింది ఏం లేదు కదా. మనం ఏదైనా సారోలు మనకి అనుకూలంగా రేపొద్దున నీకు అనుకూలంగా విడిచిపెట్టిపోతాప. బతకండి మీరే. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది కదా, దాని గురించి ఆలోచన చేయండి అంటున్నాం. జరిగింది చచ్చిపోయినాక కూడా జరిగిపోయింది అంటారు నా భార్య దగ్గర పోయి. జరిగిన అడుగుతున్నారు, అడగండి. కానీ ఇంత దౌర్జన్యం ఉన్నది, పరిస్థితి బాగాలేదు, చూస్తూనే ఉన్నది బాధపడేది. కనీసం నిదాప వచ్చినాకన్నా అడగండి, బాగుంటుంది. కట్ చేస్తున్నాము. చట్టం ఎవరు చుట్టం కాదన్నా, అందరూ ఒకటి చట్టంలో. పరిస్థితి రావడానికి కారణం డౌన్ టౌన్ సిఐ గారు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును బాదినాడు. నా కాలు లిగమెంట్ నరం కట్ అయిపోయింది. కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు, నాకు నడచడానికి చేత కావడం లేదు. ఈరోజు మళ్ళీ మా అన్నోళ్ళు వచ్చినారు. ఈరోజు వరకు నన్ను చూడడానికి రాలే. వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు.
ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది, ఇలా అన్నదమ్ములు అంటారా? ఏ కారణం చేత మిమ్మల్ని తీసుకెళ్ళారు? నిష్కారణంగా. కారణం ఏమో ఆ కారణం ఇప్పుడు నాకు ఏమి చేయలేదు. నేను అక్కడ లేదు, కేసు కట్టలేదు. మీరేమైనా కేసు పెట్టారా వాళ్ళ మీద? నేను మన ఎస్టీ కమిషన్కి పెట్టాను, హైకోర్టులో వేసాను, జిల్లా కోర్టులో వేసాను. ఫైనల్గా ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం కావాలా? ఎందుకు కొట్టినాడు, ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ పోతారా? డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా? మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కు లేదు కదా. ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ పడింది దెబ్బ, కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాడినే కదా. అంటే చనిపోయిన తర్వాత ఏదో మిస్టేక్ అయింది, చనిపోయినాడు అంటే సరిపోతుందా? నా పిల్లలు రోడ్డున పడాలా? మీ పేరు? నా పేరు దేవేంద్ర నాయక్. ఏం చేస్తుంటారు? నేను డోన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్ వ్యాపారం చేస్తాను. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్బీ డిజిటల్ నెట్వర్క్ చైర్మన్ వేషాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పోల్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు. లేట్ అవుతుంది తర్వాత అక్కడ అన్నారా పట్టుకోండి వీడియో ఇస్తాం ఇట్లా పట్టుకొని ఎంతండి వర్క్ మన ప్రభుత్వంలో జరిగిన భారంగా ఉంది కేబుల్ నెట్వర్క్ కేబుల్ టీవీ పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్కి వ్యతిరేకంగా ఈరోజు భూపాల్పల్లి పట్టణం లోపల డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి విక్రమార్క గారికి మరియు టీ ఫైబర్ చైర్మన్ ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేబుల్ పరిశ్రమ కార్పొరేట్ కంపెనీలతో పోటీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటూ గ్రామీణ వినియోగదారుల స్థితిగతులకు అనుకూలంగా ఇవాళ మేము ప్రసారాలు ఇవ్వగలుగుతున్నాం. ఈ కేబుల్ టీవీ మీద మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో, పోల్ ట్యాక్స్ విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల మేము కట్టే పోళ్లకు ఒక వినియోగదారునికి సర్వీస్ ఇవ్వాలంటే కనీసం 10-15 పోళ్ళు మేము వాడుకోవాల్సి వస్తుంది.
ఈ పోల్ ట్యాక్స్ వల్ల మేము సర్వీస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని వల్ల మా మంత్రి గారికి మేము స్పష్టంగా చెప్పినాం. మంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించారు. ఐటీ మినిస్టర్ గారితో మాట్లాడమన్నారు. ఐటీ మినిస్టర్ గారితో కూడా మేము పూర్తిగా ఈ విషయాన్ని చెప్పినాము. ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ఇవాళ ప్రభుత్వం సర్వీస్ చేయాలనుకుంటుంది. ఈ పోల్ ట్యాక్స్ అనేది ఉంటే మాత్రం ఆపరేటర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాలేకపోతారు. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం వేల కోట్ల రూపాయల పథకం నీరుగారిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు. మేము పూర్తిగా విధి విధానాలు చూసిన తర్వాత మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిఎండి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా దీని మీద మీకు అనుకూలంగా నిర్ణయం చేస్తామని చెప్పారు. ఆ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేబుల్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు నగరపాలక సంస్థ ముందు 40 రోజుల పాటు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చెరువు చూపించడం లేదని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున కార్మికులు సంకేతంగా మున్సిపల్ కార్యాలయం నుండి చిరంజీవి పార్కు వరకు భిక్షాటన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. ఓకే చలో ఓకే అమ్మా. ఓకే మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ప్రజలందరికీ కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మేము అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తున్నాము. అయినా ప్రభుత్వం మాత్రము మాపై మొండి వైఖరి చూపిస్తుంది. దాదాపుగా 30-40 రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నా కూడా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి అడగదినే స్థితికి తెచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కర్నూలు నగరంలో కార్మికులందరూ కూడా భిక్షాటన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము నెల రోజులుగా సమ్మె చేస్తున్నా మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో భాగంగా 43 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ స్థితిగతులను చూసి కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేమైతే రోడ్డు మీదనే ఉన్నాము. మాకు జీతాలు సరిగా వర్తించడం లేదు. మాకు ఈ జీతం సరిపోవడం లేదు. మేము ఇంట్లో బాడిగలకు ఈ ఆటో ఛార్జీలకి మాకు తక్కువ జీతానికి మేము వర్తించలేదు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని గోదార్ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సులో గోదార్ఖని ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు మరియు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్, మంచిర్యాల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ మరియు ట్రాఫిక్ ఎస్ఐలు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన పాల్గొన్నారు. నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు భద్రతా ఫ్లకార్డులను ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ వేసుకోవాలని అన్నారు. వాహనదారులు సంబంధిత పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
హెల్మెట్ పెట్టుకుంటావా డిస్కస్ ఇంతమంది అడిగినది కానీ నువ్వు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. బండి మీద 5 కేసులు అయింది. 1000 రూపీస్ పెండింగ్ ఉంది వెహికల్ మీద. సార్ ఇది ఫస్ట్ది వితౌట్ సెకండ్ రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల, పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున, తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటివారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని మేము మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసిన ఎంతైతే దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము, తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ మెగా యోగాంధ్ర ప్రోగ్రాం విజయవంతం. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మెగా యోగాంధ్ర ప్రోగ్రాం. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్న మాట్లాడారు. The biggest family of academic life in the state. So we are proud to be part of Adikavi Nannaya University, and here we march towards freedom, unity and integrity. Please give me a big applause. Thank you very much, ma'am. The lovely Slowly strike. 1 exhale right side, గాలి విడిచిపెడుతూ కుడివైపుగా టర్న్ అవ్వండి. 2 గాలి తీసుకుంటూ స్ట్రైట్గా రావాలి. 1 రైట్ సైడ్, గాలి విడిస్తూ కుడివైపు. ఎవరు యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది, చూస్తున్న వాళ్ళ కాదు చేయాలంటే కూడా. స్లోలీ ఇన్హేల్ స్ట్రైక్. 1 ఎక్సైల్ రైట్ సైడ్. నడుము యొక్క ఆరోగ్యాన్ని, నడుమును ఆశ్రయించుకున్న భాగాలన్నిటి మీద బాగా ప్రతిపడుతుంది. 2 స్ట్రైక్. 3 లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు చేయండి. చాలండి, రిలాక్స్. తర్వాత స్లోగా తీసుకురండి. ఇప్పుడు నెక్ బెండింగ్ చేస్తారు చూడండి. తలని స్లోగా కుడి ప్రక్కకు బెండ్ చేస్తూ కుడి ఎడమ వైపు చేయండి. మళ్ళా స్లోలీ అప్. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అంటే తెలుస్తుంది మీకు. మీ మనసులో ఆలోచన వస్తే శరీరం ఊగిపోతూ ఉంటుంది. స్లోలీ డౌన్. మళ్ళీ స్లోలీ అప్.
చేతులు ఏం చేయకూడదు, అలాగే ఉండాలి. స్లోలీ డౌన్, మళ్ళీ స్లోలీ అప్, స్లోలీ డౌన్. ఐస్ 4 5 6 7 8 9 10. రాష్ట్రపతి అవార్డు ఇంత సమర్థవంతమైనటువంటి నారీ శక్తి మేడం గారు, ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ గారు, వైస్ ఛాన్సలర్ ఆదిక విజ్ఞాన యూనివర్సిటీ, వారికి ఈ ధ్రువపత్రాన్ని అందజేయడం జరుగుతుంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. పొత్కపల్లి మండలం రూప్ నారాయణపేట విలాసాగర్ వంతెన ఆవిష్కరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నిజంగా కూడా మా ప్రదీప్కు తెలుసు, నేను ఇది ఫైల్ పట్టుకొని సెక్రటరీలో తిరుగుతూ ఉంటే ఇది అవుతుందా అన్న, ఇది జరిగే పని అని చెప్పి ప్రదీప్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు కలిసి కంపల్సరీ కావాలని చెప్పి ఇది ఒక రూపునారాయణపేటకు మరి న్యాయం జరుగుతుంది కావచ్చు. కానీ రూపునారాయణపేటతో పాటు మరి పరిసర ప్రాంత గ్రామాలకు ఇవాళ ఒకనాడు మార్కెట్కు మా విలేజ్ నుండి పోవాలంటే మరి నేను కూడా చిన్నతనంలో మరి 7, 8, 6 తరగతి చదువుకున్నప్పుడు మరి మా ఫాదర్ ఇక్కడి నుంచి కందులు అమ్మాలన్నా, మక్కలు అమ్మాలన్నా, వడ్లు అమ్మాలన్నా ఆనాడు మాకు 5-6 కచ్చాలు ఉంటే, 5-6 ఇడ్ల జతలు ఉంటే అలా ఇవన్నీ పోసుకొని తెల్లారంగా 3 గంటలు వేసి జమ్మికుంట మార్కెట్కు వాళ్ళకెళ్ళి తీసుకుపోయినప్పుడు గుర్తు కూడా నాకు ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. ఇవాళ ఇదే జమ్మికుంట మార్కెట్కి పోవాలంటే మరి ఆనాడు గుంపుల నుంచి మనం ఆనాడు పిలిచాయి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి గారు ఆనాడు 89లో ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టుబట్టి అప్పుడు వెంకటస్వామి గారు ఎంపీ ఉండే ఆనాడు ఈ ప్రాంతం నుండి మరి శ్రీరాంపూర్ మండలి కానీ ఇటు ఓదెల మండలి కానీ అక్కడి నుంచి బ్రిడ్జి కట్టిస్తే మరి ఆనాడు మనం పేరినటువంటి సందర్భం. ఇవాళ జమ్మికుంట మార్కెట్ మనకు ఎంతో దూరం లేదు. మనం దగ్గర నుంచి నిలబడ్డ దగ్గర నుంచి కేవలం 8 కిలోమీటర్లు పోతే జమ్మికుంట మార్కెట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇవాళ మా గ్రామం నుండి పోవాలంటే 9-9.5 కిలోమీటర్లు వస్తారు. అంటే జమ్మికుంట మార్కెట్ ఏదైనా రైతు మార్కెట్ పోవాలంటే మార్కెట్లో దినుసు పోసుకొని మళ్ళీ ఆ దినుసు దమ్మన ఆగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయేంత మరి మార్గం ఇవాళ మనకి ఏర్పడతా ఉంది. అదే కాదు, ఒకనాడు మన గ్రామానికి బస్సు రావాలంటే అనేక రకాల ఇబ్బంది పడ్డాం. ఇవాళ నేను చిన్నతనంలో శివపల్లి నుండి పేటకు రావాలంటే రైల్వే స్టేషన్ పోతే రైల్వే స్టేషన్ పొద్దున 8 గంటల ట్రైన్ ఉంటే రాత్రి 8 గంటల ట్రైన్ వచ్చేది. 8 గంటల ట్రైన్ వస్తే పొద్దుకపల్లిలో దిగి రాత్రి మా గ్రామం పేట రావాలంటే 10 సమయం అయినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఇవాళ మన కాంట్రాక్టర్ ఇక్కడనే మా ఆర్ఎన్బి ఈ గారు ఉన్నారు, జిల్లా ఉంటాయి. ఇలా ఎమ్మెల్యేగా నేనున్నా ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ మీ దగ్గరనే చైతన్యం రావాలి. మన పేట గ్రామాన్ని చూసి మిగతా శ్రీరాంపూర్ కానీ
మిగతా ఓదెల మండల గ్రామాలు కానీ సుల్తానాబాద్ మండల గ్రామాలు కానీ రైతులల్లా ప్రజలల్లా చైతన్యం వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీన్ని కాపాడుకున్నప్పుడే ఇది మన ప్రాంతాలు ఎప్పుడు కూడా తాగటానికి కానీ తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మా గ్రామం ఉంది, కలెక్టర్ గారు మిషన్ భగీరథ నీళ్ళు అందే మా మానేరు నీళ్ళతోనే మా మానేరు నీళ్ళే మా ఊరికి అంతా ఉంటుంది. ఇలా ఈ గ్రామాలన్నిటికీ కూడా తేలిండి ప్రాంతం మిషన్ భగీరథ ఇప్పటికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు. కూడా మొన్న మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా మొదటి నుంచి మేల్ ఫీమేల్ నాకు తెలిసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.